స్కెచ్ జనసేనలోకి తోట రీ-ఎంట్రీ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు జనసేనలో కీ రోల్, ఆ తర్వాత అనూహ్యంగా కారు ఎక్కి గులాబీ బాస్ కు ఏపీలో రైట్ హ్యాండ్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సీక్రెట్ మీటింగ్. ఇంతకీ ఏపీ పాలిటిక్స్ లో ఈ సైలెంట్ ఆపరేషన్ వెనుక ఉన్న ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలో జరిగిన భేటీ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం జరగబోతుంది. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ త్వరలోనే తన పాత గూటికి అంటే జనసేనలోకి జంప్ చేయబోతున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతున్నాయి. తాజాగా మంగళగిరిలో ఆయన జనసేనాని కలవడమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణం. అసలు వీళ్ళిద్దరి బంధం ఎక్కడ మొదలైందంటే, తోట చంద్రశేఖర్ కాపు సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై స్వచ్ఛందంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2014 పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో చురుగ్గా పనిచేశారు. ఆయన మేధావితనానికి పవన్ కూడా 2019లో గుంటూరు లోక్సభ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన జనసేన పార్టీ బలోపేతానికి తోట గట్టిగానే నిలబడ్డారు. కానీ 2019 తర్వాత పరిస్థితులు మారాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో అనూహ్యంగా కేసీఆర్ పిలుపుతో కారెక్కేశారు. మన మాజీ ఐఏఎస్ బీఆర్ఎస్ ను ఏపీలో విస్తరించాలనే కేసీఆర్ ప్లాన్ లో భాగంగా ఏకంగా విజయవాడలో ఆఫీస్ పెట్టి మరీ ఏపీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే తెలంగాణలోని బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, ఏపీలో ఆ పార్టీ దాదాపు నిష్క్రియాత్మకంగా మారిపోవడంతో తోట చంద్రశేఖర్ పూర్తిగా మౌనముద్ర దాల్చారు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ వెతుక్కోవాలి అన్న నానుణ్ణి ఆయన ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. మారుతున్న ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మళ్ళీ సొంత గూటికి చేరడమే కరెక్ట్ అని తోట డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తుంది. పైగా ప్రస్తుతం ఆయన చేతిలో మీడియా ఛానల్ కూడా ఉండటంతో అది జనసేనకు కూటమికి కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి తోట చంద్రశేఖర్ రీ-ఎంట్రీ జనసేనకు ఏ మేర ప్లస్ అవుతుంది? తిరిగి వస్తున్న తన పాత మిత్రుడికి పవన్ కళ్యాణ్ ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.